అందరికి మాటిస్తున్నా, రాజన్న మీ వెంట ఉంటాడు, ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణలో ఉన్న కళాకారులను కంటికి రెప్పగలా కాపాడుకుంటాడని చెప్పి నేను సోమన్న చెప్తాను. రాజగోపాల్ రెడ్డి మాటిస్తే వెనక గోడు. ఒకటే ఉదాహరణ చెప్తా. 2018లో ఢిల్లీకి పోయినా మా ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు బదులు ఇంకొకరికి టికెట్ ఇస్తారన్నారు. నేను హైకమాండ్కు డైరెక్ట్ చెప్పిన, చిరుమర్తి లింగయ్యకు టికెట్ ఇవ్వకపోతే నాకు కూడా వద్దు, మునుగోడు నుంచి పోటీ చేయ అని చెప్పిన. అంటే ఒక దళితుని కోసం తన తీరు త్యాగం చేసి ఇస్తారా ఈయనరి, ఆయనకి ఇస్తే నాకు ఈయన, లేకపోతే నాకు కూడా వద్దు అని చెప్పిన. దెబ్బకి ఆయనకి టికెట్ ఇచ్చింది. సోమన్న చెప్తున్నా, సోమన్న ఈ చేతులతో ఎంతోమందికి అన్నం పెట్టిన, ఎంతో కుటుంబాలు నిలబెట్టిన, ఎన్నో ప్రాణాలు కాపాడిన, ఎంతోమంది ఉద్యోగాలు ఇప్పించిన, ఎంతోమందిని చదివించిన, ఎంతోమంది పెళ్ళిళ్ళు చేసిన, ఆఖరికి ఎంతోమంది నాయకులను కూడా తయారు చేసిన. కానీ చేతులు మంచిగా ఏమో ఎవరిని చేసినా కానీ నాయమటి ఉండలేరు. నిజంగా చెప్తున్నా, నేను చేసిన వాళ్ళు బాగుపడుతున్నారు కానీ నాకు మాత్రం మంచి జరుగుతలేదు. అంటే నాకేమి ఇవ్వని అడుగుతలేను. నేను మళ్ళీ సాయం చేసినందుకు మీది మీద నెత్తినేసుకొని, మీ బరువు బాధ్యతలు వేసుకొని బహుజనుల పక్షాన బహుజనుల నాయకత్వాన్ని కాపాడుతందుకు వాళ్ళని ప్రోత్సహించి అన్ని రకాలుగా అండదండలన్నీ గెలిపించినందుకు కృతజ్ఞత ఉంట చాలు. ఎవరి పాలయ్యిందో ఈ తెలంగాణ. నిజంగా అది ఇప్పటికి కూడా ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచిస్తే ఎవడి పాలయ్యిందిరా తెలంగాణ. తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసిన అమరవీరుల ఆత్మ ఏడుస్తుండొచ్చు, బాధపడుతుండొచ్చు. ఎందుకంటే ఆనాడు ఈనాడు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అభివృద్ధి పేరు మీద లక్షల కోట్ల అప్పులు చేసి మళ్ళీ అదే ఆంధ్ర కాంట్రాక్టర్లు దోసుకుంటున్నారు ఈ తెలంగాణని. ఎవడి పాలైందిరా తెలంగాణ. తెలంగాణ వచ్చిన తర్వాత ఎవరు బాగుపడ్డారంటే నిజంగా తెలంగాణలో ఉన్న పేద ప్రజలకు న్యాయం జరగలేదు. అందుకనే ఆ పాట వింటందుకే ఇక్కడికి వచ్చిన. ఆ పాట అంటే నాకు ఇష్టం. ఎవరి కోసం తెలంగాణ వచ్చింది, ఎవరి కోసం మనం ఉద్యమం చేసిండ్రు. ఆనాడు కళాకారులు లేందే ఈ తెలంగాణ కళ సాకారం అయిందా? ఈ తెలంగాణ ప్రజల్ని దేవుడిచ్చిన గొంతుతో వాళ్ళ పాటలతో ఆటలాడి ప్రజల్ని చైతన్యవంతులను చేసి ఈ తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించింది కళాకారులు కాదా? అటువంటి కళాకారులే మన కళ్ళ ముందున్న ఏపూరు సోమన్నే అడుగుతున్నాడు ఎవరి పాలైంది తెలంగాణ అని చెప్పేసి. నిజమైన ఉద్యమకారులు ఇప్పుడు ఎవరన్నా తెలంగాణ ఉద్యమ ఫలితాలు తెలంగాణ వచ్చిన తర్వాత బాగుపడ్డారా? లేదు, న్యాయం జరగలేదు. తెలంగాణకు ఉద్యమానికి సంబంధం లేనోళ్ళు, కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేనోళ్ళు ఆంధ్ర పాలకుల మోకాల చేతులు దాకి నీళ్ళు లాగేటోళ్ళే మళ్ళీ ఇప్పుడు తెలంగాణలో ఉన్నారు. నిజం కాదా ఇది? నిజం కాదా? పార్టీలు వేరైనా రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి ఉన్నట్టు మాట్లాడతాడు. మీ అందరికీ తెలుసు. ఏనాడు కూడా నేను భయపడలేదు. ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం కూడా ప్రశ్నించే గొంతు లేకుండా ప్రజాస్వామ్యాన్ని కూలి చేసే విధంగా ప్రతిపక్షం లేకుండా చేస్తే 2018లో ఒక శాసనసభ్యునిగా నేను రాజీనామా చేస్తే నన్ను ఓడగొట్టాలంటే మొత్తం ప్రభుత్వం 100 మంది ఎమ్మెల్యేలు మునుగోడుకు వచ్చిండ్రు. అది నా రక్తం. అది ఎప్పుడు ప్రజల పక్షాన మీరెట్లా పాడుతుంటారో, ఎప్పుడైతే పేదలకు అన్యాయం జరుగుతుంటుందో, దోపిడీ జరుగుతుంటుందో, ప్రజల పక్షాన ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు మీ వెంట రాజన్న ఉన్నాడు. నేను ఈరోజు మాటిస్తున్నా,